అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడుగు మునిరత్నం. ఈరోజు మన పిన్నందు ఈ ఫిబ్రవరి 29వ తారీఖున ఉన్నటువంటి మరో 2 అప్డేట్ల గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి, ఈబీసీ నేస్తంకి సంబంధించి అమౌంట్ ఎప్పుడు పడుతుందన్నయ్య అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అఫీషియల్‌గా ఒక డేట్ అయితే రావడం జరిగింది. అది చెప్పుకుందాం. దీంతో పాటు విద్యార్థులకి జగనన్న విద్యా దీవెనకి సంబంధించి అమౌంట్ అయితే పడబోతుంది. కాబట్టి ఈ 2 అప్డేట్స్ ఇదే వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. అందులో మొట్టమొదటిది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఈ 2023-24కి సంబంధించి అంటే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి అమౌంట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అర్హుల జాబితా, అనర్హుల జాబితా సచివాలయంలో వచ్చి ఉంది. కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా అనర్హత అయిపోయి ఉంటే ఎందువల్ల అనర్హత అయ్యారో పక్కన రీజన్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఆ రీజన్కి ఏకీభవించకపోతే అంటే మేము అర్హులుగా ఉన్నాము, ఇక్కడ ఆన్లైన్లో అనర్హులుగా చూపించింది అని మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా సచివాలయంలో వెళ్ళి అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, లేదా పట్టణాల్లో అయితే వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ సమస్య చెప్పినట్లయితే వెరిఫికేషన్ చేసి దానికి సంబంధించిన సమస్య అనేది అక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే. అది అబ్జెక్షన్కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు అర్హుల జాబితా వచ్చిందో చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ జగనన్న విద్యా దీవెన సంబంధించి అమౌంట్ ఎప్పుడు పడుతుందన్నాయి అంటే దీనికి సంబంధించి మార్చి 1 అంటే రేపటికి కృష్ణా జిల్లాలోని పామరులో ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మార్చి 1వ తేదీన జగనన్న విద్యా దీవెన అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇది జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్, రెండవ అప్డేట్ గురించి మనం చెప్పుకుంటే ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తెలుసు కదా. అగ్ర కులాల్లోని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి మహిళలకి 45 నుంచి 60 లోపల ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. దానికి సంవత్సరానికి 15,000 ఇస్తారు. 3 సంవత్సరాలుగా 45,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చివరి విడతల్లో ఇస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఫైనల్ అర్హుల జాబితా, అనర్హుల జాబితా అయితే సచివాలయంలో వచ్చింది. వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైతే అనర్హత వచ్చారో, లేదు మేము అర్హత ఉన్నాం ఈ పథకానికి కానీ అనర్హత తప్పుగా చూపించారు అనుకుంటే వెళ్ళి మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్, ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ సంబంధించి అమౌంట్ ఎప్పుడు పడుతుందన్నయ్య అంటే మార్చి 15వ తారీఖున నంద్యాలలో ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుందని అంటున్నారు. ఓకే. ఇది ఈ ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్స్లో భాగంగా డేట్లు. ఒకవేళ ఈ డేట్లు మళ్ళీ ఏమైనా మారుస్తారా, ఇదే డేట్ అనేది నెక్స్ట్ అప్డేట్లో చెప్పుకుందాం. ఇది ఈ రోజుకున్నటువంటి జగనన్న విద్యా దీవెన ఈబీసీ నేషనల్కి సంబంధించి అప్డేట్. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇదే ఈ వీడియో. నెక్స్ట్ అప్డేట్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.